మేము ఏమీ అడ్డుకోలేదు కదండి. యా, థ్యాంక్ యూ చిత్రం సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, క్విక్గా అండి, చాలా క్విక్గా రెడీ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సాంప్రదాయాన్ని సుప్పిని సుత్తపూసిని పాయా విందుకు విచ్చేసిన మీడియా మిత్రుల పాటు అందరికీ పేరు పేరున స్వాగతం. ముఖ్యంగా అన్న మిమ్మల్ని మళ్ళీ ఒకసారి ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానందం పెద్దన్న, థ్యాంక్స్ మిలియన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. ఈ సినిమా నేను చూసి 2 మాటలు మాట్లాడాలనుకున్నా. అన్న నేను సినిమా చూశాను, బ్రహ్మానందం అన్న. ఈ సినిమా చూసి 2 విషయాలు చెప్తానా. శివాజీ లయ ఎంత హిట్ పేరో మనందరికి తెలుసు. దానికి నిదర్శనమే అదిరిందయ చందం, టాటా బిర్లా, మిస్సమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇది 4వ హిట్గా రాబోతుంది అనేది నేను సినిమా చూసి బలంగా చెప్పగలను. ఇది జరగడం తథ్యం. ఇది కాకుండా అన్న శివాజీ యొక్క, ఎందుకంటే నా 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 బెస్ట్ ఫ్రెండ్ శివాజీ, నా ప్రాణ స్నేహితుడు శివాజీ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే ఆయనకున్న డెడికేషన్, ఆ కీన్ పల్సేటింగ్ డిజైర్ వల్ల శివాజీ 2.0 ఏంటో మనం చూస్తున్నాము. ఇట్ స్టార్టెడ్ విత్ 90s, ఇట్స్ గోయింగ్ విత్ కోర్ట్, నౌ రీసెంట్లీ దండోరా. ఇప్పుడు ఈ సినిమాతో ఎల్లుండి ప్రీమియర్స్ ఉన్నాయి 6th. లెట్స్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ డైరెక్షన్ చేసిన, ఫస్ట్ టైం చేసిన సుధీర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ కెమెరామ్యాన్ రిత్విక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ లయ గారు, ఒక్క మాట చెప్పాల్సి వస్తుంది. మీరు ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఈ సినిమాకి మీరు పడ్డ 10 times ఎక్కువ కష్టం మేము దగ్గర నుండి చూసాము. వీ ఆల్ లవ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. అండ్ 2.0లో మీరు యూ విల్ కంటిన్యూ ఫర్ 20 more years టు గో. అండ్ గణేష్ అన్న, మీరు ఈ సాంగ్ చేసి ఈ సినిమాకు ఒక వాల్యూ ఇచ్చారు. ఇది అద్భుతం అన్న. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ ఐ లవ్ శివాజీ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా ఇంత క్విక్గా? ఓకే, సారీ. గుడ్ ఈవినింగ్ అండి. అంతే, ఇక్కడ బ్రహ్మానందం గారిని చూడగానే కొంచెం టెన్షన్ మొదలైంది. నా ఫస్ట్ సినిమా కొత్త బంగారులో కూడా ఆయన కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది నాకు ఫస్ట్. సార్ కొట్టారు సార్ క్యారెక్టర్. యా లయ మ్యామ్, చిన్నప్పుడు అక్కర్లేదు మేడం. మా మామయ్య ఎత్తుకునే ఒక సినిమా తీసుకెళ్ళాడు మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. తర్వాత నేను ఒక సినిమా తీసుకెళ్ళాను మేడం, అందులో మీరు ఉన్నారు మేడం. ఈ సినిమాలో మీతో పాటు చేస్తున్నప్పుడు ఒక షాట్, నా బ్యాక్ షాట్, నా సైషన్ నుంచి ఒక షాట్ పెడితే డౌట్ వచ్చి నేను కెమెరా మానిటర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే సుధీర్ అన్న అన్నాడు, అరే బ్యాక్ షాట్లో ఏం కనబడుతుందని చూస్తున్నారు అంటే, మేడం చూస్తున్నాను నేను, అప్పటి నుంచి అలాగే ఉన్నారు ఆవిడ. ఎలా అన్నా అంటే, అరే నువ్వు ఫస్ట్ డే వచ్చావు షూట్కి, నీకే డౌట్ ఉంటే డే 1 నుంచి చూస్తే నాకు ఎలా ఉంటుందిరా మేడం. మీరు అలాగే ఉండాలి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, అలాగే ఉండాలి మేడం. సార్ శివాజీ సార్, నాకు సుధీర్ అన్న ఒక 10 years నుంచి తెలుసు సార్. చాలా జర్నీ ఉంది మాకు, అది ఇప్పుడు చెప్పలేము మేడం, తిడతారు ఇప్పుడు ఇక్కడ. సార్ చెప్తా సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అన్నని నమ్మారు, నడిపించారు, ఇప్పుడు ఇంతమంది ముందు డైరెక్టర్గా నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధీర్ అన్న, అరే కొంచెం ఎక్కడైనా టీవీలో వస్తుంది కదరా, కొంచెం ముందు ఎక్కడైనా కూర్చొని నేను అమ్మ చూస్తామన్నారు. ఆ టైంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఆయనకి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భుజం మీద చేసి, అరే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు, యాక్టర్గా నువ్వు ఎక్కడో చోట ఎప్పుడో కనిపిస్తూనే ఉంటావు, స్టేజ్ మీద ఎక్కడానికి ముందు కూర్చోడానికి పెద్ద టైం పట్టదు నీకు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రా, నేను ఉన్నానని కూడా చాలామందికి తెలియదు అంటే నాకు నిజమే కదా అనిపించింది. అలాంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు డైరెక్టర్గా మీ అందరు ముందు నిలబడుతున్నాడు. దట్టు నా బ్రదర్ లాంటి పర్సన్. చాలా గర్వంగా ఉందండి అసలు. అది థ్యాంక్ యూ సార్, మళ్ళీ సార్ మీకే థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని సుప్పిని